వృషభ రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఉన్న భూమిని ఎవరైనా కబ్జా చేయడం కావచ్చు, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ ఇటువంటి జరిగే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు కూడా సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలని యోచిస్తారు, అది ఈ వారం నెరవేరుతుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాపార పరంగా మటుకు ఈ వారం ఈ రాశి వారికి బాగుందని చెప్పాలి. ఖర్చు అలాగే ఉన్నా కానీ అభివృద్ధి బాగుంటుంది. ₹1 వస్తే రూపాయి ఖర్చు పెట్టడానికి మనం ఆలోచిస్తాం. కాబట్టి రూపాయి వస్తుంది కాబట్టి రూపాయి ఖర్చు అవుతుంది. సో అదేవిధంగా వ్యాపారం కూడా అభివృద్ధి బాగుంటుంది. మంచి లాభాలు పొందే వారంగా ఈ వారం చెప్పవచ్చు. ద్వితీయంలో గురువు కంబస్ట్ అయ్యారు. కుటుంబ పరంగా మటుకి చిన్న చిన్న చికాకులను ఏర్పడతాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. బంధువులతో కావచ్చు, భాగస్వామితో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో ఎటువంటి సంకోచించకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా సామరస్యంగా వెళ్ళండి. దాని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే అనవసరమైన వాటికి ప్రతి చిన్న విషయానికి చికాకు పడడం, మనోవేదన గురవడం అనేది ఏర్పడుతుంది. వాటి వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. కళారంగంలో ఉన్న వారికి, రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకు, ముఖ్యంగా చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి ఉన్నత పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు అయ్యే అవకాశాలు గట్టిగా సూచిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో పాస్ అవుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా కష్టే లేనట్టుగా కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు ఈ వారం లభించే అవకాశం గోచరిస్తుంది. విదేశ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేయండి, సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ తెలియని మనోవేదన ఏర్పడుతుంది. వీరికి జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలోనే ఉన్నారు. కొన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అవుతుంది అనుకున్న పని అవ్వకపోవడం, అవదు అనుకున్న పని అవ్వడం ఇటువంటి జరుగుతుంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతో లేదా కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ద్వితీయంలో గురువు కంబస్ట్ అయ్యారు కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆ దక్షిణామూర్తిని స్తోత్రం పఠించినట్లయితే కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి.